హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మొన్న షార్ట్ వీడియోలో చూపించాను. చిన్న చిన్న పిల్లల్ని నాకు బుజ్జి ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళనమాట. ఈరోజైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం గురువుల దగ్గరికి వెళ్ళినా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు కదా. అందుట్లోనూ వాళ్ళు నాకు చాలా ఇష్టమైన పిల్లలు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు జాంకాయలు కోసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. అలాగే మన ఇంటి దగ్గర కా జామ చెట్టు కూడా చూపించినట్టు ఉంటుంది కదా మీకు కూడా, అందుకోసం అనమాట. ఇంకా చూడండి, చిన్న జామ చెట్టు అయినా కూడా చాలా కాయలు కాసిందండి. ఇంకా అసలు పిట్టలు అయితే తెగ కొట్టిపోస్తున్నాయి. నాకు అసలు అందుట్లో ఇట్లా వృధాగా పండిపోయి రాలిపోవటం, ఇట్లా వేస్ట్ చేయటం అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా కోసి ఎవరో ఒకరికి ఇస్తానే ఉంటానండి. పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలకి తీసుకెళ్తాను, ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళకి ఇస్తాను. అందుట్లో మనకి పక్కన ట్యూషన్ కూడా ఉందన్నమాట. ట్యూషన్ పిల్లలకు కూడా అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా అడిగి మరీ కోసిస్తూ ఉంటాను. అసలు మీరు నమ్మరండి, చిన్న చెట్టు అయినా కూడా చాలా కాయలు కాసిందనమాట. ఇప్పుడు మీకు చూపించేటప్పటికి ఆల్రెడీ నేను 3 సార్లు బుట్టడ కాయలు కోసానండి. మధ్య మధ్యలో మనం రోజు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, ఇంట్లో తినటానికి కోసినవి కాకుండానే 3 సార్లు ఇక్కడ కనిపిస్తుంది కదా బుట్ట, ఆ బుట్టతో 3 బుట్టలు కోసాను అనమాట. అన్ని కాయలు కాసిందండి. ఇంకా మనం తినాలనుకున్నప్పుడైతే ఇంట్లో మనం ఎప్పటికప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చెట్టును అలా ఫ్రెష్గా కోసుకోవడం, తినటం. ఇంకా అవైతే అసలు ఇన్ని అని మనకు లెక్క తెలియదు కదా, అన్ని కాయలు కాసిందనమాట. చూడటానికి చిన్న చెట్టు అయినా కూడా చాలా కాయలు వచ్చినాయి. ఇంకా ఆల్రెడీ మనకి ఇంటికి ఆధారి పక్క ఉన్న చెట్టు మీరు చూసారు కదా మన పాత వీడియోస్లో ఉంది. అది కాకుండా ఇది రెండో చెట్టు అనమాట. కాయలు అయితే చూడండి ఎన్ని కాయలు కాసినాయో, సైజు కూడా బాగా పండితే బాగుంటాయి. ఏంటంటే నాటుకాయ కాకుండా తైలం జామ పండిందా కొన్నిట్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, కొబ్బరిలాగా. దీంట్లోనే 2 రకాలు ఉన్నాయి అన్నమాట. ఒకటి తెల్లది, ఒకటి ఎర్రది, 2 ఉన్నాయి అన్నమాట. ఇదండి మన జామ చెట్టు విశేషాలు. అయితే ఇంకా పిల్లల విషయం ఏంటంటే, పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం అండి. మనం ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అంటే చిన్నపిల్లలతో స్నేహం చేయాలి. జీవితం సాఫీగా కష్ట నష్టాలు ఎదుర్కొంటూ సాఫీగా జరగాలి అంటే పెద్దవాళ్ళతో స్నేహం చేయాలి. ఇది నేను నా జీవితంలో నేర్చుకున్న విషయాలండి. నేను అవి 2 పాటించాను కాబట్టి ఈరోజు ప్రశాంతంగా నా జీవితం ఇలా సాఫీగా జరిగిపోతుంది అని అనుకుంటాను నేను ఎప్పుడు. ఇంకా అసలు పిల్లలతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే పిల్లలు దేవుడితో సమానం కదా, వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి కుట్రలు కుతంత్రాలు అవేవి తెలియదు కదా. వాళ్ళ స్వచ్ఛమైన నవ్వుతో వాళ్ళు ఆడతా పాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. అందుకే నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అండి. ఎక్కువగా నాకు కుదిరినప్పుడల్లా పిల్లలతోనే ఉండాలనుకుంటాను. ఇంకా అసలు మా ఈ పిల్లల గురించి చెప్పాలంటే, వయసు చిన్నదే అయినా చాలా విషయాలు నేర్చుకోవాలండి వాళ్ళ దగ్గర. అసలు ఎంత టాలెంట్ ఉందంటే, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో టాలెంట్ ఉందండి. ఒకళ్ళు చక్కగా మంచి మంచి పాటలు పాడుతున్నారు, ఒకళ్ళు మంచిగా డ్యాన్స్ చేయటము, ఇంకొకరిలో ఇంకో టాలెంటు అట్లా. ఇంకొకరైతే ఇప్పటి నుంచే స్టోరీస్ చెప్పటము, ఒకరైతే మంచిగా గేమ్స్ ఆడటము, ఇంకొకరు పొడుపు కథలు అడగటం, అట్లా ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉందండి. పిల్లలు అసలు చాలా హుషారుగా చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకే నాకు కూడా వాళ్ళతో ఉండటం అంటే చాలా ఇష్టం. ఇంక ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి. అందుకోసమే జాంకాయలు కోస్తున్నాను అనమాట. ఇంకా నాకు వాళ్ళ దగ్గరికి
ఇంకా నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అస్సలు ఖాళీ చేతులతో వెళ్ళనండి. నేను ఇంట్లో దేవుడి దగ్గర నైవేద్యాలు చేసిన వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా తీసుకెళ్తాను. అలాగే ఇంట్లో ఏదన్నా స్వీట్లు చేసిన, లేకపోతే మనకి ఇంటి దగ్గర ఏదన్నా కాయలు కాసిన, ఏదో ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తానండి. వాళ్ళకి పెట్టడం నాకు ఎంత ఆనందమో, వాళ్ళు అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే చూడటం కూడా ఇంకా హ్యాపీ అనమాట. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలు చదువుతో పాటు కోలాటం కూడా నేర్చుకుంటున్నారండి చాలా ఇంట్రెస్ట్గా. ఇంకా నాకు కూడా హనీ బాబులు వాళ్ళు లేరు కదా, బోరు కొట్టకుండా అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి అయితే ఇట్లా వెళ్తూ ఉంటాను. ఇంకా సరదాగా కొంతసేపు వాళ్ళతో గడిపొద్దామని చెప్పేసి వెళ్తున్నానండి. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, అందుకోసం కాయలన్నీ కోసాను అనమాట. ఇంక ఇవి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అలాగే వాళ్ళు అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది పిల్లల్ని కూడా చూపించుతానండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఇదంతా చూసి మాకు భయం వేసేసిందిరా, నీ చెప్పిన మాట వినాల్సిందని. రే స్టోరీలో హీరో ఎవరు? ఈ కథలో నీతి చెప్పనా నేను, మన గురించి మంచి చెప్పుకొని పక్కన వాళ్ళ గురించి మొత్తం చెడే చెప్పుకున్నాడు. నీ గురించి నువ్వు చెప్పింది ఏమి నడిచిందని చేసుకుంటాను. చెప్తాడు, చెప్పరా ఇంకా నీకు ఈ స్టోరీయే నచ్చలా, వాడికి ఇంకో స్టోరీ చెప్పాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోయి ఉంటాయి. చెప్పింది అక్కడ 2 కథలు విన్నంతసేపు విన్నావు, ఏం బాగోలేదని చెప్పావు. ఏరా ఇంకా చెప్పబుద్ది అయితే నీకు? ఇంకా చెప్పు అన్నారు. ఇప్పుడు నుంచి మళ్ళీ చెప్పిన కదా, నువ్వు చెప్పే తింటే పడుకోవడం ఇంకా లేకడం అంతే. ఇంకా చెప్పు చెప్పు 5 రూపాయలు నువ్వు చెప్పు. 8 మంది పెళ్లి కానీ ఆడుకోవాలి ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఒకటి రాయిలా నా వెనకాల దాక్కున్న కూతురు వాళ్ళ